ఒక్క సాంగ్ 100 రికార్డులు. సో మరి 'చికిరి చికిరి' సాంగ్ మన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేక్ చేస్తుంది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంది. సో ఇప్పుడు మరి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది అనే విధంగా ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. మరి ఆ రికార్డ్ ఏంటి? సో ఖచ్చితంగా చికిరి చికిరి సాంగ్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం గ్లోబల్ వైడ్గా కూడా ఊపేస్తుంది అనమాట. సో అంటే మన భాష వాళ్ళు కాకుండా బయట ఇతర భాషల వాళ్ళు కూడా ఇతర దేశాల వాళ్ళు కూడా ఈ సాంగ్ విని దానికి వైబ్ అయ్యి రీల్స్ కానీ ఏదైతే యూట్యూబ్ షార్ట్స్ కానీ అన్నీ చేసి పెడుతున్నారు అనమాట. అంటే ఆ స్టెప్ ఆ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ గారు చేసింది ఏదైతే ఉందో అది రామ్ చరణ్ గారు వేసిన తర్వాత చాలా అద్భుతంగా వచ్చింది. దాన్ని అంటే చాలామంది డాక్టర్స్ కూడా ఇది ఒక హెల్దీ స్టెప్ అని చెప్పి చాలామంది చెప్తాం, మనం చూసాం. సో ఆ అన్ని దేశాల వాళ్ళు ఆ స్టెప్ వేసి వాళ్ళకి ఒక్కొక్కరు 1 మిలియన్ 2 మిలియన్ 10 మిలియన్ 20 మిలియన్ రీచ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే ఈ సాంగ్ ఇంపాక్ట్ అంత ఉంది ఒక్కొక్కరి మీద. సో ఆ సాంగ్ విన్న ప్రతిసారి ఫుల్ విని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ని అయితే ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేశారనమాట. సో మరి దానికి తగ్గ ప్రతిఫలం ఈ సాంగ్కి దక్కిందని చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఫాస్టెస్ట్ అక్రాస్ ఆల్ లాంగ్వేజ్లో 100 మిలియన్ కొట్టింది ఈ సాంగ్. అట్లాగే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఫాస్టెస్ట్ 100 మిలియన్ కొట్టింది. సో ఇప్పుడు ఓవరాల్గా అన్ని లాంగ్వేజెస్ కలిపి తెలుగు 100, హిందీ 36, మిగిలిన లాంగ్వేజ్లో 5 మిలియన్ అట్లా ఆ రేంజ్లో ఉంది. సో ఓవరాల్గా 150 మిలియన్ అయితే క్రాస్ చేసిందనమాట. సో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో నెల 10 రోజుల్లో కొట్టడం అనేది ఒక రికార్డ్, అరుదైన రికార్డ్ అనమాట. సో చాలా సాంగ్స్ కొట్టినాయి, కానీ ఇదొక కొంచెం స్పీడ్. అంటే ఇప్పుడు వచ్చే సాంగ్స్ అన్ని కూడా ఎవరెంత స్పీడ్గా కొడితే అంత రికార్డ్ అన్నట్టు. సో ఇప్పుడు ప్రీవియస్లో మనం అల్లు అర్జున్ గారి ఆల్బమ్స్ చూసాము, ఇంకా వేరే ధనుష్ గారి ఆల్బమ్స్ చూసాము అట్లా. సో మళ్ళీ ఆయన ఎవరు సందీప్ కృష్ణ గారి సాంగ్స్ కూడా సూపర్ హిట్స్ అయ్యి 100 మిలియన్స్ కొట్టినవి ఉన్నాయి. సో అట్లా 100 మిలియన్ అనేది ఒక జాక్ పాట్ అనమాట. సో 100 మిలియన్ వెళ్ళింది అంటే సాంగ్ ఇంకా సూపర్ హిట్ అయిపోయినట్టే. సో ఆల్రెడీ చికిరి చికిరి మొదటి దశ నుంచి కూడా సూపర్ హిట్ వెళ్ళింది. సో ఇంకా రికార్డులన్నీ కూడా అటు సోషల్ మీడియాలో కానీ ఇటు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఓవరాల్గా రికార్డులు అయితే బద్దలు కొడుతుంది. సో ఇది రామ్ చరణ్ గారి పొటెన్షియల్ అని చెప్పి ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట. సో అంతకుముందు గేమ్ చేంజర్ ఆల్బంలో ఒక సాంగ్ కూడా 100 మిలియన్ నెలక ఫ్యాన్స్ని చాలామంది ట్రాల్ చేసి ఫేస్ చేసి ఉన్నారనమాట. మరి చికిరితో మాత్రం మొత్తం అందరికీ గోపగలేలా సమాధానం చెప్పారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ఇంకా దీనికి మించి ఉంటాయని చెప్తున్నారు. సో మరి బుచ్చిబాబు గారు ఈ సినిమాని ఎక్కడ తగ్గించకుండా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంత ఎక్స్పెక్ట్ చేయడానికి కాన్ఫిడెన్స్తో ఉన్నారనమాట. సో మరి ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నట్టు కనపడుతుంది. మరి ఓవరాల్గా మార్చి 27 లోపు ఇంకెలాంటి సాంగ్స్ వస్తాయి, ఇంకెలాంటి జోష్ తీసుకొస్తుంది ఈ సినిమాకి, హైప్ ఎలా వస్తుంది అనేది చూద్దాం.